హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము స్వీట్ చేసుకుందాము. అదే స్వీట్ క్యారెట్ హల్వా బెల్లంతో చేసుకుందాము. క్యారెట్, పాలు, బెల్లం, ఇలాచి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇవైతే సరిపోతాయి మనకైతే హల్వా చేసుకోవడానికి. చూడండి, ఇప్పుడు మనమైతే పాలు బాగా మరగబెట్టుకుందాము. హల్వాకి చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని పాలైతే మరగబెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు పొంగు వస్తుంది పాలైతే, అంటే బాగా మరిగినాయి పాలు. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. ఇలా చిక్కటి పాలు పోసుకోవడం వల్ల చాలా బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, క్యారెట్ అయితే నేను కడిగేసుకున్నాను. ఇలా పీలర్తో పైన తొక్క అంతా తీసేసుకుందాము. తొక్క లేకుండా చేసుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే తొక్క తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము కొబ్బరి తురిమినది దీంతో చూడండి 3 రకాలు ఉంది కదా. ఇది మనం సన్నగా ఉన్న దాని మీద తురుముకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా తురుముకుందాము. ఇలా తురిమి చేస్తేనే హల్వా అనేది బాగా మెత్తగా బాగుంటుంది. మనం ఇలా కట్ చేసుకొని ఒప్పులు చేసామంటే హల్వా అనేది బాగుండదు. చూడండి, ఇలా మిగిలి ఉన్న క్యారెట్లన్నీ ఇలా తురిమేసుకుందాము. అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం తురుముకున్న క్యారెట్ని అంతా అందులో వేసుకుందాము. చూడండి, దీనికి ఏం హల్వాకు నీళ్ళు అనేది అవసరం లేదు. క్యారెట్లోనే నీళ్ళు ఉంటుంది కాబట్టి నీరు ఉంటుంది. ఆ నీటితోనే ఉడికిపోతుంది మెత్తగా. వేసుకున్నాం కదా, మనం ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ హల్వా సన్నని మంట మీద క్యారెట్ ఉడికితే చాలా బాగుంటుంది. మళ్ళీ మనం ఫుల్ మంట పెట్టుకున్నాం అనుకో మాడిపోతుంది. అలా కాకుండా ఇలా సన్నని మంట మీద ఉడికించుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, బాగా మెత్తగా ఉడికింది క్యారెట్ అయితే. చూడండి, ఎక్కడ కానీ మాడిపోకుండా బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనము బెల్లంతో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ బాగుంటుంది. అయితే బెల్లం 1 కప్పు తీసుకున్నాను. అందులోనే మనం హల్వాకు ఇలాచీ వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నేనైతే చూడండి 4 ఇలాచీలు తీసుకున్నాను, వేసుకున్నాను దంచుకొని. ఇప్పుడు మనం బెల్లము, ఇలాచి, క్యారెట్ బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలుపుకోవడం క్యారెట్లో వచ్చే నీళ్ళతోనే బెల్లం అనేది కరిగిపోతుంది బాగా. చూడండి, కలుపుకున్నాం కదా. మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి, బెల్లం అయితే కరిగిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, ఎంత బాగా లూజ్గా వచ్చిందో బెల్లం కరిగిందని. చూడు, చాలా బాగా వచ్చింది. బెల్లం అయితే బాగా కరిగిపోయింది కదా. మనం ఇప్పుడు వేడి చేసి పెట్టుకున్నాం కదా పాలు. చూడండి, చాలా చిక్కటి పాలు అయితే పోస్తున్నాను నేనైతే. హల్వాలోకి పాలు పోసుకొని తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లము, పాలు, క్యారెట్ వేసుకొని తినడం వల్ల. చూడండి, ఇప్పుడు కలుపుకుందాం. పాలు పోసాం కదా, బాగా కలిపేసుకుందాము. కలుపుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, 2 నిమిషాలు బాగా ఉడికింది. ఈ హల్వా తొందరగా అయిపోతుంది, లేట్ ఏం కాదు. అన్నీ మన ఇంట్లో ఉన్నవే, పాలు కానీ క్యారెట్ కానీ తొందరగాను చేసుకోవచ్చు. హెల్దీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు
జీడిపప్పు ఎండు ద్రాక్ష ఫ్రై చేసుకుందాము. అయితే చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, అందులో ఒక బటర్ పీస్ వేసుకున్నాను. చూడండి, బటర్ కరిగేదాకా ఇలా కలుపుదాము. బటర్ కరుగుతుంది కదా, మనమైతే ఈ జీడిపప్పు అనేది నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాను. చూడండి, జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇలా నెయ్యిలో ఫ్రై వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మనం ఇలా చేసుకొని దేవుడికి కానీ నైవేద్యంగా కానీ పెట్టుకోవచ్చు. బాగా ఫ్రై అయిపోయినాయి కదా జీడిపప్పు ఎండు ద్రాక్ష. స్వీట్ తినాలనుకునే వారికి మంచి స్వీట్ ఐటమ్ అయితే హల్వా. చూడండి, ఇప్పుడు అందులో మనము ఈ ఫ్రై అంతా పోసేసుకుందాము, ఫ్రై చేసుకున్నవే. ఈ లాస్ట్లో మనం ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. చూడండి, కలిపేసుకున్నాము. ఈ హల్వా చాలా బాగా వచ్చింది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా తినొచ్చు. అలాగే ఈ క్యారెట్ బెల్లంతో తయారు చేసిన హల్వా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.